నమస్తే, నేను ప్రశాంత్. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, వైసీపీలో ఏ ఒక్కరు కూడా సరిగ్గా ఉండట్లేదు, రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఇంకొకరు కూడా ఒక పార్టీలో అయితే చేరబోతున్నారు. ఇంతకు అతను ఎవరనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. వైసీపీలో మనం గత కొన్ని రోజులుగా అయితే చూస్తున్నాం, ఉన్న కొందరు కూడా సరిగా ఉండట్లేదు అంటే దీనికి కారణం ఏంటి? ఇదే క్రమంలో ఇంకొకరు కూడా ఇప్పుడు వేరే పార్టీలో, ముఖ్యంగా టీడీపీలో చేరుతున్నట్లు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంతగా వారెవరు? కేశినేని శ్రీనివాసరావు, కేశినేని నాని ఇప్పుడు పార్టీ మారుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ 10 నెలల్లో ఆయన పార్టీ మారుతున్నాడని ఇది మూడోసారి. అంటే ప్రతి 3 నెలలకి ఒక పీపుల్ వదులుతున్నాడు. దాన్ని ఖండించాడు గతంలో కూడా. అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరూ మారుతున్నారు. వాళ్ళతో పాటు కేశినేని నాని కూడా పెట్టబేడా సర్దేస్తున్నాడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డే పార్టీ మారాడు. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. ఎక్కడ? జనసేనలో చేరాడు. అతని హయాంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వాళ్ళంతా పార్టీ మారారు. అసలు కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, వాళ్ళ నాని, ఎవరినైతే తెలుగుదేశం నుంచి తన పార్టీలోకి తీసుకున్నాడో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే వలసలు, లేకపోతే కేసులు, లేకపోతే జైళ్ళు, లేకపోతే ఆసుపత్రులు. ఇట్లా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల పరిస్థితి. అంటే 4 దిక్కుల గిరుగిరున తిరుగుతున్నారు అనమాట. కేసుల్లో వెళ్ళేవాళ్ళు కేసులు వెళ్తున్నారు, జైల్లోకి పోయేవాళ్ళు జైల్లోకి పోతున్నారు, హాస్పిటల్కి పోయేవాళ్ళు హాస్పిటల్కి పోతున్నారు, ఇక వేరే పార్టీకి పోయేవాళ్ళు వేరే పార్టీకి పోతున్నారు. ఇప్పుడు కేశినేని నాని ఎటు పోతున్నాడు? సో కేశినేని నాని పరిస్థితి కూడా అదే అంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీద మీరు అన్నట్లు కేసులు, అరెస్టులు అయితే అవుతున్నాయి. సో ఇతని మీద కూడా, అమ్మో నా మీద కూడా ఇలాంటివి అవుతాయేమో అని చెప్పేసి ఈ పార్టీలో ఏమైనా చేరబోతున్నారా? అంటే భవిష్యత్తు. ఇప్పుడు నాని కేసులు కాదు ఇక్కడ, నాని అవినీతి కుంభకోణాలు, నాని కేసుల గురించి కాదు. అతను ఏంటి, రాజకీయం చేయాలా వద్దా? ఇప్పుడు 10 ఏళ్లకే కేశినేని నాని రాజకీయ బెలూన్ బుడగా పగిలిపోయింది. కానీ ఒకవేళ కేశినేని నాని చేరితే ఏ పార్టీలో చేరతాడు? తెలుగుదేశంలో చేరతాడా? గతంలో తెలుగుదేశంలో చేరుతున్నాడని వదంతులు వచ్చాయి, వాటిని ఖండించాడు. ఇప్పుడు చంద్రబాబు పైన, లోకేష్ పైన నాని చేసిన విమర్శలు ఇవాళ ప్రజల చెవుల్లో రింగుమంటున్నాయి. పనికి మాలినాడు చంద్రబాబు అని, మరో పలికి మాలినాడు లోకేష్ అని, లోకేష్ని సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం అని. ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడు. ఏది ఎమ్మెల్యేగా గెలవలేనాడు, ఆఫ్టర్ ఆల్ లీడర్ లోకేష్ పాదయాత్ర చేస్తే నేను వెళ్ళాలా అన్నాడు, అందుకే వెళ్ళలేదన్నాడు. అంటే ధనికుల పక్షపాతి చంద్రబాబు అని, పేదల పక్షపాతి జగన్ అని, అసలు విజయవాడపై చంద్రబాబు కక్ష కట్టాడని, విజయవాడని శ్మశానం చేశాడని అనేక విమర్శలు నాని ఇవాళ ఆ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా మొన్న పోటీ చేశాడు. తమ్ముడి మీదే కదా పోటీ చేసింది, తమ్ముడు గెలిచాడు, అన్న ఓడిపోయాడు. అంటే ఊహించలేదు. నాని ఏమని భ్రమంలోకి వెళ్ళాడంటే ఇక మళ్ళా ఇంకో 30 ఏళ్ళు జగనే సీఎంగా ఉంటాడు అనే జగనున్న భ్రమంలోకి నానిని కూడా తీసుకుపోయారు. ఆ ధీమాతో, ఆ పొగరుతో అతను మాట్లాడిన మాటలు ఇవాళ అతను తెలుగుదేశంలో చేరనిస్తాయా? అడ్డం పడతాయా? ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశంలో చేరతాడు? నిన్నగాక మొన్న ఇన్ని తిట్లు తిట్టాడు. ఎవరిని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు అని అయితే అనిపిస్తుంది. ఎవరిని తిట్టాడు? తండ్రి కొడుకులు ఇద్దరినీ తిట్టాడు కదా. ఇప్పుడు అసమర్థుడు అన్నాడు లోకేష్ని, ఇప్పుడు మరి లోకేష్ సమర్థుడు అంటాడా? అంటే పనికి మాలినాడు చంద్రబాబు అన్నాడు, ఇప్పుడు చేతనైనాడు అతనే చంద్రబాబే అని భవిష్యత్తు మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చంద్రబాబే అంటాడా? విజయవాడను శ్మశానం చేశాడన్నారు. ఇప్పుడు ప్రజలేమీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు దూకేసి అటు పోయి ఈ వాగుడు వాగి ఇటు వచ్చి ఈ వాగుడు వాగుతానంటే జనమేమి గొర్రెలు కాదు కదా. ఇవాళ నాని చేరికని తమ్ముడు మరి చిన్ని ఒప్పుకుంటాడా? కేసీఆర్ వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఏది? అసలు చిన్ని మీద అసలు అతని క్యారెక్టర్ అసాసినేషన్, అతని వ్యాపారాలపైన, అతని ఆస్తులపైన రకరకాల విమర్శలు కుటుంబ సభ్యులతో చేయించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో చేరకపోతే మరి ఎటు చేరతాడు?
అందరికీ ఇవాళ మరి ఖాళీగా ఉన్న బస్సు ఏది? జనసేన. తెలుగుదేశం బస్సు ఖాళీగా లేదు, అసలు అక్కడ సీట్లన్నీ కిటకిట హౌస్ఫుల్. మరి జనసేనలో చేరతాడా? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి సామినేని ఉదయ్ భాను, మరి ఎవరు రోసయ్య, కిలార్ రోసయ్య అందరూ తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి జనసేనలో జరిపోయిన పరిస్థితుల్లో కేసినేని నాని కూడా జనసేన తీర్థమా? అడగాల, పవన్ కళ్యాణ్ గారినే అడగాలి. ఎందుకంటే లేకపోతే బీజేపీలో చేరవచ్చు. కేసినేని నానికి బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు ఏది గతంలో కూడా మనం చూసాం. అక్కడ నరేంద్ర మోడీతో కానీ అమిత్ షాతో కానీ కేంద్ర మంత్రులతో కానీ 10 ఏళ్ళు ఎంపీగా అతను తెలుగుదేశంతో సఖ్యత లేకపోయినా బీజేపీతో మంచి సఖ్యతే మెయింటైన్ చేసిన పరిస్థితుల్లో అతని గమ్యం ఎటు? అసలు భవిష్యత్తు ఉందా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు. అందుకే ఖాళీగా ఉన్న బస్సు ఎక్కేద్దాం అనుకుంటున్నాడా? సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే భవిష్యత్తు లేదంటారు. అంతే కదా. ఇప్పుడు ఇవాళ కేసినేని నాని అన్నాళ్ళు ఉన్నాడు అందులో. అవును. ఇప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు చేరాడు, సంవత్సరం కాల. అప్పుడే మరి వైసీపీ నుంచి వేరే పార్టీల్లోకి జరిపోతున్నాడంటే ఇంకా వైసీపీ ఇవాళ సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని నమ్మనప్పుడు, తల్లి చెల్లెళ్ళే జగన్ ఓటమిని కోరుకుంటున్నప్పుడు వీళ్ళు జగన్ గెలుపుని కోరుకుంటారా? సో జగన్ అంటే ఇప్పుడు ఈ నాని ఒక్కరే కాదు, మనం వైసీపీలో గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా కానీ పార్టీని వదిలిపెట్టి పోవడమే చూస్తున్నా కానీ రావడం మాత్రం అంతంత మాత్రమే చూస్తున్నాం. అంటే జగన్ వదిలేసి వెళ్ళిన వాళ్ళంతా బాగుపడ్డారు, జగన్ నమ్ముకున్న వాళ్ళంతా నాశనం అయ్యారు. నీకు అక్కడ తేడా కనపడుతుందా? ఇప్పుడు జగన్ వదిలేశాడు, జైరాం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏది మాజీ మంత్రి, అసలు మంత్రి పదవే వదిలిపారేశాడు, బ్రహ్మాండంగా తెలుగుదేశంలో చేరాడు, ఎమ్మెల్యే గెలిచాడు. జగన్ వదిలేశాడు, ఆదిమూలం అతను ఎంపీగా పోటీ చేయమన్నారు, నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దురా నాయన అని తెలుగుదేశంలో చేరాడు, శుభ్రంగా ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఏమన్నారు, నువ్వు అసలు అక్కడ వద్దు, గుంటూరులో కట్టేది చేయి అన్నారు. నరసరావుపేట టికెట్ నాగార్జున అనేవాడికి ఇస్తున్నాం, లేకపోతే అనిల్ కుమార్కి ఇచ్చామన్నారు. కృష్ణదేవరాయలు పార్టీ మారాడు, తెలుగుదేశంలో చేరితే బ్రహ్మాండం గెలిచాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే మీ ఇంటికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, ఇవాళ మీ ఇంట్లో విడిది చేస్తారు అంటే అతను గాయం. ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు అసలు బ్రహ్మాండంగా డంపింగ్ మెజార్టీలతో గెలిచారు వీళ్ళందరూ కూడా. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. జగన్ ఎవరినైతే అవమానించాడో ఆ అవమాన పడ్డాళ్ళంతా వేరే పార్టీల్లోకి వెళ్ళి గెలిచిన పరిస్థితి. ఇప్పుడు జనసేన చేరాడు ఎవరు? బాలశౌరి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని ఆయన తోటి ఎంపీలందరికీ పార్టీ ఇస్తే వెళ్ళాడు. జగన్ ఏమన్నాడు? బీఫామ్ రేవంత్ ఇస్తాడు తీసుకో అన్నాడు. ఏమైంది? బాలశౌరి అతను హర్ట్ అయ్యి అమ్మటే జనసేనలో చేరాడు, ఇవాళ మచిలీపట్నం ఎంపీగా గెలిచాడు. వంశీకృష్ణ శ్రీనివాస్ అసలు వైసీపీ ఉద్యోగస్తులకి జీతం అతనే ఇచ్చాడంట. వీళ్ళ జీతాలకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అక్కడ విశాఖపట్నంలో. అతన్ని కనీసం టికెట్ ఇవ్వకుండా, అతన్ని కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకుండా అవమానించారు. జనసేనలో చేరాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎవరైతే జగన్ని వదిలేశారో వాళ్ళు బాగుపడ్డారు. జగన్ని నమ్ముకున్న కొడాలి నాని పరిస్థితి ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమయ్యాడు? జారి పడ్డాడు, చెయ్యి ఇరిగింది, సర్జరీ అనుకుంటా. లేకపోతే వంశీ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పోసాని కృష్ణమురళి. అంటే జగన్ను నమ్ముకుంటే జైలా, హాస్పిటల్సా, అదే కనపడతాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.